అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో ఉన్న ఇడుపులపాయ త్రిబుల్-ఐటీలో డైరెక్టర్ గారు ఈ నెల 18వ తారీఖున 40 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. హౌస్ కీపింగ్, అటెండర్, సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన 40 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలను 17, 18, 19వ తారీఖులలో భర్తీ చేస్తే వాటిని 16వ తారీఖు ఎంపిక చేసినట్లు 18వ తేదీ వరకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు చేయడం జరిగింది. 16వ తేదీన నోట్ సబ్మిటెడ్ టు ది డైరెక్టర్, అంటే సంబంధిత ప్రక్రియను ఎంపిక చేసే ప్రక్రియకి సిబ్బంది 16వ తేదీన డైరెక్టర్ గారికి నోట్ సబ్మిట్ చేశారంటే అదే రోజు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. ఆయన 18వ తేదీ అందరికీ నియామక పత్రాలు అందజేశారు. నేను 17వ తారీఖున ఉదయం ఫోన్ చేయడం జరిగింది డైరెక్టర్ గారికి. అయ్యా, నిన్ననే ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, మీరు ఎందుకు గాను ఈ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉద్యోగాలు భర్తీ చేసేసారు నాకే చెప్పారు ఆయన. అయ్యా, నేను రామ్ గోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, నువ్వేనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనుకుంటున్నావేమో, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని అంటే ఆయన ఉండి మీరు కానీ లిస్టు పంపిస్తే నేను చేస్తానని చెప్పిన. నాకు అంటే ఇంత నిస్సిగ్గుగా ఒక డైరెక్టర్గా ఉండి, ఒక ఉన్నత విద్యా సంస్థకు డైరెక్టర్గా ఉండి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉద్యోగ నియామకాలు చేపట్టారని నిస్సిగ్గుగా చెప్తాడంటే ఇలాంటి అధికారులు ఉద్యోగాల్లో ఒక అధికారిగా ఉండడానికి అర్హుడా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారికి ఆ విషయమై సవీరంగా ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు కూడా మెయిల్ ద్వారా పంపుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇడుపులపాయ త్రిబుల్-ఐటీ డైరెక్టర్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దాదాపు 1000 నుంచి 1500 ఓట్లు త్రిబుల్-ఐటీలో ఓటర్లుగా నమోదై ఉన్నారు. విద్యార్థులు కానీ, సిబ్బంది కానీ, అక్కడ ఉండే వాళ్ళు అనేక మంది, వాళ్ళందరినీ కూడా ఈ డైరెక్టర్ ప్రభావితం చేసి అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయమని చెప్పి ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలు ముగిసే వరకు త్రిబుల్-ఐటీ డైరెక్టర్ను అక్కడి నుంచి విధుల నుంచి తొలగించాలని చెప్పి ఎన్నికల ఉన్నతాధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని కొంతమంది అధికారులకు వైర్లెస్ సెట్లను ఇచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు, వాటి నుంచి తీసుకోవాలని చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాం. జిల్లాలో అనేక ప్రాంతాల్లో కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరించేదానికి సిద్ధమవుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళందరూ కూడా మేము ఫిర్యాదు చేస్తాం, వారి మీద నిఘా పెట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించాం. ఖచ్చితంగా జిల్లాలో పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేదానికి మేము అన్ని రాజకీయ పార్టీలను సమాన దృష్టితో చూస్తామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ తప్పు జరిగినా, అధికార పార్టీ ఎక్కడ అక్రమాలకు పాల్పడినా, నిబంధనల విరుద్ధంగా వ్యవహరించినా ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఇప్పుడు 16 మంది బయట ఉన్నారంటే కనపచ్చిన దొంగలీలు, కనపరాకోకుండా వీడియో కెమెరాలకు దొరకకుండా తిరిగే వాళ్ళు అందరూ ఉంటారు. ఎక్కడిక్కడ మా గ్రామాల్లో ఉండే మా కార్యకర్తలందరినీ కూడా చైతన్యవంతం చేశాం. ఎక్కడ వాలంటీర్లు కానీ, బిఎల్ఓలు కానీ, ఇతర అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఏ ప్రభుత్వ సిబ్బంది అయినా సరే ఎక్కడ కనపరిచినా కూడా వారి ఫొటోస్ తీయండి, వీడియోస్ తీయండి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అందరినీ కూడా చైతన్యవంతం చేశాం. ఎప్పటికప్పుడు మాకు వచ్చే ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం. నిష్పక్షపాతంగా వ్యవహరించండి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులందరూ కూడా జిల్లాలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఏకపక్షం వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ, కేంద్రంలోని ఎన్నికల కమిషన్కి కానీ ఫిర్యాదు చేస్తాం. మేము కూడా ఎవరిని కూడా ఏ అధికారైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎవరిని వదిలిపెట్టాం అనే స్పష్టమైన మా మనోభావాన్ని జిల్లా ఎన్నికల అధికారికి చెప్పడం జరిగింది. కొంతమంది వైసీపీ నాయకులు పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా నడి రోడ్ల మీద 10 వెహికల్స్ తీసుకొని కాన్వాయ్గా పోవడం, అదేవిధంగా రకరకాల ప్రలోభాలు పెట్టడం. కడప నగరంలో అయితే అంజద్ బాషా గారు ఏకంగా టెలిఫోనిక్ కాల్స్ చేసి లబ్ధిదారులు, మీరంతా మా ప్రభుత్వం వల్ల లబ్ధిదారులు చేశారు, నేనే ఇచ్చాను మీకు ఈ నిధులని, ఈ లబ్ధి అంతా అని చెప్పి ప్రచారం చేస్తుండేదాన్ని కూడా మేము ఎన్నికల అధికారి దగ్గర ప్రస్తావించాం. ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రాతపూర్వకంగా ఇమ్మన్నారు. ఖచ్చితంగా వ్యవహరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏది ఏమైనా జిల్లా అధికారులు కానీ ఎవరైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా కంప్లైంట్లు లాడ్జ్ చేసి చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తాం. జిల్లా అధికారులు కానీ ఎవరైనా
ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునే దానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా కంప్లైంట్లు లాడ్జ్ చేసి చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.